A7 న్యూస్ ఆంధ్ర. హిందూ మహాసముద్రంలో తాజాగా తుఫాను ఏర్పడటమే దీనికి కారణం. ఇక్కడ ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా ఏర్పడింది. ఫలితంగా తమిళనాడు తీర ప్రాంత జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. వచ్చే అల్పపీడనం 24 గంటలు మరింత బలపడుతుందని యూరోపియన్ సెంటర్ ఆఫ్ మీడియా రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ వెల్లడించింది. వాయుగుండంగా ఈ నెల 24వ తేదీ నాటికి తుఫాన్గా మారుతుందని పేర్కొంది. దీనికి ఫెంగల్ అని పేరు పెట్టింది. ఈ పేరును సౌదీ అరేబియా సూచించింది. ఈ సీజన్లో సంభవించబోతున్న మూడో తుఫాను ఇది. ప్రస్తుతం అల్పపీడనంలో ఇండోనేషియాలో సుమత్రా, అండమాన్, నికోబార్ ద్వీప సమీపంలో కేంద్రీకృతమైంది. క్రమంగా ఇది పశ్చిమ వాయవ్య దిశగా కలుతుందని వాయుగుండంగా మారుతుందని యూరోపియన్ వెదర్ ఫోర్కాస్ట్ తెలిపింది. ఈ ఫెంగల్ తుఫాను ప్రభావంతో 23వ తేదీన బంగాళాఖాతం ఆగ్నేయ ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ అల్పపీడనం క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా పయనించి 2 రోజుల్లో దక్షిణ భారతదేశంలోని బంగాళాఖాతంలోని మధ్య భాగంలో వాయుగుండంగా ఏర్పడుతుందని పేర్కొంది.